ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు శ్రీ పంచాంగం యూట్యూబ్ ఛానల్. అందరికీ నాగపంచమి శుభాకాంక్షలండి. సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులకు ఆచరించవలసిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా మన స్కంద పురాణంలో చెప్తుంది. ఈరోజు నాగపంచమి విశేషం, పూజా విధానం, విశిష్టత, ఆచరించవలసిన విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైనా మన వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలని మనం రోజు పెడుతుంటాము. సో ఇక వీడియోలోకి వెళ్తే, పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి పాయసమును చివరగా నివేదించి ముక్కంటి శక్తిమాతకు నివేదన చేసుకోవాలి. ఈ నాగపంచమి పురాణ గాథను పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా స్కంద పురాణంలో చెప్తుంది. నాగపంచమి రోజున సూర్యోదయంకు ముందే 5 గంటలకే లేవాలి. శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి. పూజా మందిరంను, ఇల్లును శుభ్రంగా చేసుకొని గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరము ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి, పాము పడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు, మందారములతో పాటు నైవేద్యం కోసం చలిమిడి సిద్ధం చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా 2 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకొని దూదితో 7 వత్తులను నేతితో దీపం వెలిగించాలి. నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపల పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుటన కుంకుమను ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకొని నాగప్రతిమను లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమును కర్పూర హారతులిచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి. వీలైతే కర్పూర హారతులు ఇచ్చేందుకు ముందు నాగ అష్టోత్తమును, నాగస్తోత్రమును, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములతో ఏదైనా ఒకదానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారం వంటి పుస్తకములను తాంబూలంగా పసుపు కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని కూడా మన పండితులు చెప్తున్నారు. దేవాలయాల్లో నాగా అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్వస్తి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. శుభం.